ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్తర ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సూర్యప్రకాష్ గారు వ్యక్తిని తెలుసుకోవడం, వ్యక్తి గురించి చర్చించడం, మీ అభిప్రాయము ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వేదిక మీదకు రానున్నారు. వారు వీరు అధికారంలోకి రాకముందు పరిస్థితి ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేదే చెప్తున్నారే కానీ వారు ఎవరు అనేటువంటిది సూటిగా వారి అస్తిత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదనిపిస్తుంది. దీంట్లో ఎక్కువ చింతనకు, సాధన చేయడానికి చాలా అవసరం ఉంది. విజయదుర్గమ్మ గారు పట్టు కనబడట్లేదు, పట్టు పురుగు గూడు కనబడట్లేదు, శరీరములో జీవాత్మ ప్రవేశించడము అనేటువంటిది తప్పు. శరీరంలో జీవాత్మ ప్రవేశించదు. జీవాత్మ వచ్చిన తర్వాతనే శరీరం ఫలదీకరణ జరుగుతుంది. పంట సాగు చేసేటప్పుడు భూమిలో విత్తనం నాటబడుతుంది. గర్భాధానములో ఆత్మరూప బీజము పురుషుని శరీరం ద్వారా గర్భాశయములో ఆరోపించబడుతుంది, నాటబడుతుంది. ఆ ఆత్మ యొక్క కర్మఫల అనుసారంగా స్త్రీగా పుట్టాలా, పురుషునిగా పుట్టాలా, కాళ్ళు ఉండాలా, లేదా చేతులు ఉండాలా, లేదా కళ్ళు ఎంతవరకు ఉండాలి అనేటువంటిది ఆయా ప్రారబ్ధానుసారంగా, జీవాత్మ యొక్క ప్రారబ్ధానుసారంగా శరీర నిర్మాణం జరుగుతుంది. తద్వారా జన్మించిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికినంత కాలం సత్కార్యాలు చేస్తేనేమో సద్గతికి వెళ్తుంది. ఇక అసఫలమైనటువంటి కర్మలు చేసి అని చనిపోవడం జరుగుతుంది. స్థూటిగా విషయాన్ని బొలవడానికి ప్రయత్నిస్తున్న ప్రకరణం నేను ఎవరిని, దేహమును ఎందుకు కాదు, దేహ అవయవములను ఎందుకు కాదు, కనబడిన తత్వమును నేను ఎలా అవుతాను, ఈ విషయం మీద చర్చ జరగాలి. సాక్షిభూత సాధన, సాక్షిగా ఎందుకు ఉండాలి, ఎవరుండాలి, దేనికి సాక్ష్యంగా ఉండాలి, ఈ విషయం మీద చర్చ జరగాలి. ఒకటి, ఆలస్యంగా వస్తున్నారు, ఈ సమయం అందు గురించి తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ మందికి చర్చించడానికి అవకాశం ఉంది. అలాగే ఆచార్య, ధన్యవాదాలు. సత్కార ప్రకాశం 76వ పుటలో అయిపోయింది. 77వ పుటలో ఉన్నాము. అందరూ కేవలము చెప్పాలనేటువంటి ఉబలాటంతో కొంచెం చెప్తున్నారు, దేనికి ప్రమాణం లేదు. సూర్యప్రకాష్ గారు ప్రమాణం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ
ఉనికిని పట్టుకోలేకపోతున్నారు. ఉనికిని పట్టుకొని ఆ ప్రమాణాన్ని పొందుపరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంటది. మిగతా వారెవరు ఏ శాస్త్రీయ ప్రమాణం అంటే నేను చెప్పిందే బ్రహ్మవాక్యం జనార్దన, నేను చెప్పిందే బండగుర్తు, నేను చెప్పిందే శాశ్వతం అనేటువంటిది ఇది అజ్ఞానం. నువ్వు ఏదైతే చెప్తున్నావో నీకంటే ముందు ఎవరైనా ఆ విధంగా ఆలోచించారా? పరమాత్ముడు వేదములో చెప్పిన దాన్నే దయానంద సరస్వతి సంధ్యోపాసన ఉపస్థాన చివరి మంత్రంలో మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే నువ్వు ఎటు పోతున్నావో తెలుసుకోవాలి అంటే నువ్వు సరైన దిశలోనే పోవాలి అని అంటే నువ్వు వేలు పట్టుకొని ముందు పోతున్నటువంటి వారే అనుసరించు. దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం ఉపస్థానం చివరి మంత్రం యొక్క 2వ చరణంలో చెప్పబడింది ఇదే. మనకు మొట్టమొదట ఆధ్యాత్మిక స్పృహ కల్పించినటువంటి వ్యక్తి నుంచి ఈ ముక్తిని పొందేటువంటి చివరి దశలో మనకు మార్గనిర్దేశనం చేసి మనకు జీవనముక్తిని ప్రసాదింపజేస్తున్నటువంటి వ్యక్తి వరకు వాళ్ళని అనుసరించాలి. మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పుకుంటే యజుర్వేదంలో చెప్పబడింది ఏంటంటే, ఓ జీవాత్మ నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? నీకంటే పూర్వజులు వెళ్ళారు అక్కడికి, ఆ పుణ్యలోకాలకు వెళ్ళు, ఆ దివ్యలోకానికి వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉండవలసినటువంటి వాడవు కాదు. పురుషం వసానః. ఈ విసర్జితమయ్యేటువంటి ఈ నిమ్న స్థానమైనటువంటి ఈ స్థితిలో ఉన్నావేంటి? ఇక్కడున్నావేంటి? తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. అక్కడికి వెళ్ళు, ఎక్కడైతే నీ పూర్వజులు నీకంటే ఉత్తములైనటువంటి గురువులు, మీ వంశజులు ఎవరైతే ఆ ఉత్తమోత్తమ పుణ్యలోకాలకు వెళ్ళారో నువ్వు అక్కడికి వెళ్ళు అని ఈ విధంగా భగవంతుడు జీవాత్మకు స్వేచ్ఛనివ్వలేదు. నీవు ఒకరి ద్వారానే, అందుకే మనకు ఉనికిని తెప్పించేది పంచమహాభూతాల గుండా ఆహార అన్న ఔషధుల ద్వారా, పురుషుని శుక్రము ద్వారా, స్త్రీ జన్మింపజేసే పిండం శిశువు శరీరం ద్వారా, మృత్యువు జన్మింపజేసే ఈ శరీరం నుండి జన్మింపజేసేది ఆత్మ ద్వారా. ఒకరి ద్వారానే నువ్వు ముందుకు వెళ్ళగలవు, నీకు స్వేచ్ఛ లేదు. అందుకే దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. దయానంద సరస్వతి చెప్పబడే మనకు సూటిగా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఓ మానవులారా, మీరు ఏదైతే భగవంతుని పొందడానికి ఏ తాపత్రయం అయితే చెందుతున్నారో ఆ పురుషార్థంలో ఇదిగో వేదం అదిగో దేవుడు, ఈ వేదాన్ని అనుసరించి ఆ దేవుణ్ణి మీరు పొందండి, ఈ విధముగా మీకు ఆత్మ కళ్యాణం ఉన్నది అని చెప్పేసి దయానంద సరస్వతి మనకు వేదంను అందించాడు. ఇక మీ పూర్వ సుకృతము, మీ పూర్వ అనుభవాన్ని, మీ వాళ్ళను బట్టి ఈ చూపించినంత మాత్రాన నన్ను మధ్యలోకి తీసుకురావద్దు, గురువు మధ్యలో అవసరం లేదు. నీ ఆత్మ ఒక ఆసనం, ఆత్మలో నీవు పురుషార్థం చేసి పరమాత్మను పొందు, అంతేగాని మధ్యలో గురువు అవసరం లేదు అని దయానంద సరస్వతి సూటిగా చెప్పినటువంటిది. అందుకని ఈ విధంగా దృష్టిని కేంద్రీకరించి విషయాన్ని చర్చిస్తారని ఆశిస్తున్నాను. దీనివల్ల చాలా అద్భుతమైన లాభం ఉంటుంది. మీరు ప్రమాణాలు చెప్పకుండా, ఆదర్శాన్ని చూపించకుండా కేవలం నోటి మాటలు చెబితే
తెలివైన వారు ఏదో ఉన్నది, తాపత్రయం ఉన్నది పాపం, కానీ దారి దొరకలేదు అని వేలెత్తి చూపిస్తారు. ప్రమాణం దొరికిందనుకోండి, అమ్మో! ఇతను ఏదైనా మాట మాట్లాడితే సూటిగా ఉంటుంది. కాలక్షేపం చేయడు, సూటిగా విషయాన్ని చెప్తారు అనేటువంటి గొప్ప నమ్మకం కలుగుతుంది. అందుకని ప్రమాణం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పుడిక మన విషయంలోకి వెళ్తే, సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసం 77వ పుటలో చూడండి. విద్య ధర్మములను ప్రచారం చేయుటకు బ్రాహ్మణులకు అధికారము వసంగవలయును. విద్య ధర్మములను, విద్యను మరియు ధర్మమును, ధర్మం అంటే కర్తవ్యం, విద్య అంటే జ్ఞానం, జ్ఞానమును మరియు కర్తవ్యములను బోధించుట కొరకై బ్రాహ్మణులకు అధికారం ఇవ్వవలెను, వారికి వసంగాలి. బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వాలి అని అంటే, వాళ్ళు నిష్కామంగా ఉంటారు, వారికి ఎటువంటి దురుద్దేశం ఉండదు అనేటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమును ఎరిగినటువంటి, వేదమును చదివినటువంటి, వేదమును అనుసరిస్తున్నటువంటి వారు మాత్రమే బ్రాహ్మణుడు. అంతేగాని అతని కడపన పుట్టి వేరే పనులు చేస్తుంటే అతను బ్రాహ్మణుడు కాదు, అటువంటి వారి ఉచ్చులో పడవద్దు అని అభిప్రాయం. వారు పూర్ణ విద్వాంసులు, ధార్మికులు అగుటచే ఆ కార్యమును యోగ్యతకు తగినట్లు చేయుదురు. ఈ యొక్క వ్యాపార సంస్థలలో యోగ్యులను నియమించుట కొరకై సాక్షాత్కారం అంటే ఇంటర్వ్యూ చేసేది దీని గురించే. యోగ్యత ఉన్నదా లేదా, సమర్థులా కాదా, వివాహ వ్యవస్థ గురించి, పెళ్లి చూపులు దీని గురించే, యోగ్యులా కాదా అనేటువంటిది ఆ యోగ్యతను గుర్తించుట కొరకు తాము ముందుకు వెళ్ళి పొరపడ్డామని చెప్పేసి ప్రాయశ్చిత్తపడుతూ మళ్ళీ వెనకకు వచ్చేటువంటి పరిస్థితి రాదు అని చెప్పేసి యోగ్యులను గుర్తించడానికి చేసేటువంటి ప్రయత్నమే. యోగ్యులకు, అర్హులకే అధికారం ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. క్షత్రియులకు రాజ్యాధికారం ఇచ్చిన ఎన్నడూ రాజ్యమునకు హాని కాని, విఘ్నములు కాని కలగవు. ఎందుకు అంటే ఆ క్షత్రియుడికి తెలుసు రాజ్యాన్ని ఎలా రక్షించాలి, రాజ్య సీమలు ఏ రకంగా పెంచాలి, మరియు రాజ్యం మీదకి వచ్చినటువంటి విపత్తులను ఎలా నివారించాలి అనేటువంటి అభిప్రాయం వారికి వంశంలోనే వారికి నూరిపోయడం జరుగుతుంటది. కాబట్టి వాళ్ళ తాతలు, తండ్రుల ద్వారా అవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి వారికి ఇచ్చినప్పుడు, రాజ్యాధికారం ఇచ్చినప్పుడు రాజ్యానికి ఎటువంటి హాని కలగకుండా సరిగ్గా పరిపాలించగలరు. పశుపాలన వంటి వాటికి పశుపాలనాదుల అధికారం, పశుపాలన, పాడి పశువులు, పెంపుడు జంతువులు, వీటి యొక్క పాలన యొక్క అధికారము వైశ్యులకు ఉండుట తగును. వైశ్యుడు సహనముతో అన్నింటినీ హక్కున చేయగలుగుతాడు, అతనిలో సామర్థ్యం ఉంటుంటాడు. వారు ఈ యొక్క పనిని బాగుగా చేయగలుగుతారు. శూద్రుడు విద్యాహీనుడు, విజ్ఞానరహితుడు కావున అతనికి సేవా కార్యం ఇచ్చుట ఉచితం. అతడు ఏ కులమున పుట్టినా సరే, ఎవరైనా సరే, విద్యాహీనుడు అంటే ఎంత చదివించినా ఏమి రానటువంటి వాడు. ఈ శూద్రుడు అని అంటే దీనికి వైదిక సాహిత్యం ఏమని చెప్తుందంటే, జన్మన జాయతే శూద్ర, జన్మతోటి ప్రతి ఒక్కరూ శూద్రులే. జన్మతోటి శూద్రులు ఎట్లా అవుతుంటారు అంటే, ఈ శూద్రుడు అంటే ప్రశిక్షణ పొందేటువంటి స్థితిలో, ఇప్పుడు శిశువుకు పాలు తాగించడము శిక్షణనే, అది పడుకోవడం, తినబెట్టడము, స్నానం చేయించడం, ప్రతిదీ శిక్షణ ఇవ్వబడుతున్నా కూడా ఈ శూద్రుడు అందరికీ శిక్షణ ఇవ్వబడుతుంటది. కాబట్టి
అందరూ శూద్రులే. కానీ ఎంత నేర్పించినా కూడా నేర్చుకోలేనటువంటి వాడు, ఎంత చదివించినా చదువుకోలేనటువంటి వాడు, చదువు రానటువంటి వాడిని విద్యాహీనుడు అంటారు. ఇక చదివే రానప్పుడు, విద్యనే గ్రహించినప్పుడు ఇక విజ్ఞానాన్ని ఎలా గ్రహిస్తాడు? అందు గురించి విద్యాహీనుడు, విజ్ఞాన రహితుడు. అతడు ఏ కులంలో పుట్టినా సరే, ఎవరి కడుపున పుట్టినా సరే, విద్యాహీనంగా, విజ్ఞానరహితంగా ఉండడం చేత అతడు శూద్రుడు అనిపించుకోగలడు. అంతేగాని పేదరికం వల్ల శూద్రుడు అనేటువంటిది సరైనటువంటిది కాదు. నాకు సరైనటువంటి అభిప్రాయం కాదు. స్వామి నమస్తే స్వామి. నమస్తే. ఇక్కడ విద్యా విహీనుడు అని ఉంది స్వామి. విద్యా విహీనుడు. విద్యాహీనుడు, విద్యా విహీనుడు. విహీనుడు అంటే ఇంక మొత్తానికి ఏమీ రానటువంటి వాడు, ఎంత చెప్పినా సత్యం గ్రహించినటువంటి వాడు అనేది అభిప్రాయం. విహీనుడు అంటే విశిష్ట హీన విహీన, ఇంక పూర్తిగా ఏమీ రానటువంటి వాడు. అంటే దీని గురించి మేధావులు చెప్తుంటారు ఏంటంటే, ఎవరైతే తన బుద్ధితో విచారించి నిర్ణయాలు తీసుకోలేడో, చెప్పింది మాత్రమే చేస్తుంటాడో అతడు శుద్ధుడు. ఇంతకు గ్రహించండి. కావున అతనికి సేవా కార్యము ఇచ్చుట ఉచితం. ఇక అతనికి పనిలో పురమాయించుకొని అతనికి సేవా కార్యం, పని కల్పించడం, జీవనోపాధిని కల్పించడం ఉచితం. అతడు శరీరమునకు సంబంధించిన కార్యములన్నీ చేయగలడు. అన్ని ఏ పని చేయాలన్నా చేస్తాడు, శరీరానికి కావాల్సింది. ఇట్లా ఆయా వర్ణముల వారిని వారి అధికారమునకు తగిన కార్యములలో ప్రవృత్తులను చేయుట రాజు మున్నగు సభ్యుల కార్యం. వారి బాధ్యత. కార్యం అంటే బాధ్యత. బాధ్యత అంటే ఇప్పుడు రాజే లేడు, రాజరికమే లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఇది ప్రజల యొక్క రాజ్యం, ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిపాలన కాబట్టి, ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారు అంటే, ప్రజలను నిద్రపుచ్చుతున్నటువంటిది మేధావులు. ఎవరైతే బుద్ధిమంతులు, పండితులు అనబడుతుంటారో వారు ప్రజలను చంపేస్తున్నారు. ఒక రకంగా చంపేయడం అంటే ఏంటంటే నిద్రపుచ్చటం, అధమర్చిపోయేలాగా, మైమర్చిపోయేలాగా వారికి ఏమీ తెలియజేయట్లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, వీటి ద్వారా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ విధంగా పండితులు ఎవరి రంగంలో వారు ప్రజలకు ఎప్పటి విషయాలు ఎప్పటికప్పుడు సూటిగా తెలియజేస్తున్నప్పుడు ప్రజలు చైతన్యవంతం అవుతుంటారు. ప్రజలు చైతన్యవంతమైనప్పుడు వారు ఎన్నుకునేటువంటి రాజ్యము అంత సుభిక్షంగా ఉంటుంటది. ఇక మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనేటువంటి కేవలం సొంత ప్రయోజనం ఆశించేటువంటి వారి వివేకము అది సరైనటువంటిది కాదు. అందు గురించి ఇప్పుడు ఓట్ల గురించి ఇప్పుడు చేస్తున్నటువంటిదంతా ఇక అది మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. అందుకని ఇప్పుడు సమాజంలో ఏదైనా తప్పులు జరుగుతున్నాయా అని అంటే, దీనికి ముఖ్యమైనటువంటి దోషులు ఎవరు అని అంటే విద్యావంతులు మాత్రమే. అందుకే ఈ యొక్క దినపత్రికలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, ప్రతిదానితోటి ప్రజలకు తెలియచేయాలి. ప్రకృతి ప్రకోపాలు ఎలా వస్తాయి, ఏ రకంగా ఈ మార్పులు వస్తాయి అన్నీ ప్రజలకు తెలియజేయాలి. అలా తెలియజేయట్లేదు కాబట్టి ప్రజలకు ఏ విషయము తెలియదు కాబట్టి ఇటువంటి దుస్థితి జరుగుతుంది. సూటిగా చెప్తే బాధ కలుగుతుంది, కానీ తప్పదు. ఆచార్య మాట్లాడమంటారా? మాట్లాడండి. రాజు వెనకైతే రాజు పరిపాలన చేసి జ్ఞానాన్ని గురించి కూడా బోధించేవారు. ఇప్పుడైతే బోధించేవాళ్ళు లేక మొత్తం ప్రపంచం అంతా కుంటిపడిపోతుంది కదా ఆచార్య.
ఇప్పుడు రాజును ఎన్నుకునేటువంటిది పూర్వకాలంలో మేధావులు, తెలివైన వాళ్ళు, పండితులు, రాజ్యసభ ఎన్నుకునేటువంటిది. ఇప్పుడు ఆ రకంగా కావట్లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారు. బహుమతంతోటి ప్రజల రాజ్యం ఇది, ప్రజారాజ్యం. కాబట్టి ప్రజలే ఎన్నుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఎన్నుకోవడానికి నన్నెన్నుకుంటే నీకు ఈ ప్రయోజనము అని చెప్పేసి ఈ యొక్క ఏమంటారు వీటిని పథకాలను తీసుకొచ్చి మరి ఎన్నికల సమయంలో మభ్యపెట్టడం ఇదంతా ఏంటంటే సరైనటువంటి దిశానిర్దేశం కాదు. వాళ్లకు ఆలోచించేటంత వారికి స్వేచ్ఛనివ్వట్లేదు ప్రజలకు. కాబట్టి వారిని ఎవరు మభ్యపెడితే వారి మాటల్లోకి వస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఈ రకంగా బాధపడుతున్నారు. దీనికి అంతటికి కారణం ప్రలోభం. వివాహ లక్షణముల గురించి చెప్తున్నాడు. బ్రాహ్మో దైవ తథైవార్షః ప్రాజాపత్యస్తథా అసురః గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచాష్టమో అధమః. మనుస్మృతి 3వ అధ్యాయం 21వ శ్లోకం. తెలివైన వారు ఆలోచించండి. దయానంద సరస్వతి నిప్పుతో చెలగాటమాడుతున్నాడు. ఇవి ఎవరివైతే ఈ లోపాలు ఎత్తి చూపితే ఎక్కువ కోపం వస్తుంటదో, ఇప్పుడు ఓం ప్రకాష్ కూడా ఈ అనడం జరిగింది, మీ శాసనం కఠినం, కమ్యూనిస్టు సిద్ధాంతం అని కూడా అనడం జరిగింది. మీరందరూ విన్నారు. ఇదేంటంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, తన పిల్లలకు తల్లిదండ్రి చెప్తే బాధ ఎట్లయితే కలుగుతుంటుందో, దయానంద సరస్వతి తన గురించి కానీ తన వ్యక్తిత్వం గురించి కానీ ఏమి పట్టించుకోకుండా, తన సొంత లాభం ఏమి ఆశించకుండా ప్రజల సంక్షేమమే, ప్రజలు బాగుండాలి అనేటువంటిది ఆశించాడు. కాబట్టి ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి, ఈ వివాహం గురించి, మరియు స్త్రీ యొక్క వివాహం చేసుకునేటప్పుడు స్త్రీ పురుషులు ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఆ విషయాలు అన్ని లోతైనటువంటివి, మన ఊహకు అందనటువంటి విషయాలు చెప్పి మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టే ప్రయత్నమే దయానందుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం. అందుగురించి ఈ దీంట్లో ఎదుటివారు గ్రహిస్తే ఇక వారికి ఎదురే ఉండదు. ఇక ఎదుటివారు గ్రహించకపోతే మాత్రం మొత్తం పుట్టగతులే ఉండవు. అది ఆ రకంగా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఈ పతంజలి యోగాశ్రమం తపోవనం దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, విద్య కోసం ఆశ్రమ శ్రేయస్సు, విద్య కోసం ఆత్మ కళ్యాణం ఆశించేవారు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కరు ఇద్దరే. మిగతా వాళ్ళంతా కేవలం పంచాయతీ కోసం వస్తారు, అది చేస్తున్నారు. అది వారి విద్యగా వదిలేయాలి. అందుకని ఇది నిప్పుతో చెలగాటమాడుతూ ఉన్నటువంటిది. దయానంద సరస్వతి సూటిగా చెప్తున్నాడు, మీరు గ్రహిస్తే మీరు బాగుపడతారు, గ్రహించకపోతే అది మీ కర్మ, అంతే. వివాహ లక్షణాల గురించి చెప్తున్నాడు చూడండి. వివాహము 8 విధములు. 1 బ్రాహ్మము, 2వది దైవము, 3వది ఆర్షము, 4వది ప్రాజాపత్యము, 5వది అసురము, 6వది గాంధర్వము, 7వది రాక్షసము, 8వది పైశాచికము. ఒక్కొక్క వివాహం గురించి వ్యాఖ్యానించి చూపిస్తున్నాడు చూడండి. ఈ వివాహముల వ్యవస్థ ఈ రకంగా ఉంటుంది. వధువరువులు ఇరువురు యథారీతిని బ్రహ్మచర్యము, పూర్ణ విద్యను అభ్యసించి ధార్మికులు, సుశీలురుగా ఉండవలెను. అట్టి వారి ప్రసన్నత పూర్వకముగు పరస్పర వివాహము బ్రాహ్మము అనబడును. ఇక ఒక్కొక్క దాని గురించి అది ముందు వివాహం గురించి చెప్తున్నాడు, ఆ తర్వాత ఈ యొక్క వివాహముల రహస్యం గురించి చెప్తుంటారు. ఇక 2వ దాంట్లో చెప్తున్నాడు ఏంటంటే, విస్తృత యజ్ఞమును
బ్రాహ్మయజ్ఞము అనేటువంటి దాంట్లో వధువరువులు ఈ ఇరువురు, మొదటి దాంట్లోనే వధువరువులు ఇరువురు బ్రాహ్మం గురించి చెప్తున్నాడు. యథారీతిని బ్రహ్మచర్యము పూర్ణ విద్యను, బ్రహ్మచర్యము పాటించాలి, పూర్ణ విద్యాభ్యాసమును అభ్యసించి ధార్మికులు సుశీలుగా ఉండవలెను. అట్టి వారి ప్రసన్నతాపూర్వకమగు పరస్పర వివాహమును బ్రాహ్మ వివాహం అనబడును. ఇక రెండవది దైవ వివాహం. విస్తృత యజ్ఞమును ఋత్వికులు చేయుచుండన నల్లునకి అల్లుడు చేయుచుండును అల్లునకు అలంకారయుక్తమగు కన్య. అచ్చా, అల్లునకు. అమ్మ, వరుణికి అని చెప్తే పెద్ద వివాహం కాలేదు కదా, మరి అప్పుడే అల్లుడు ఎట్లా అవుతాడు? విస్తృత యజ్ఞమును ఋత్వికులు చేయుచుండ అల్లునకు ఇది వాక్యం అసంపూర్ణంగా అనిపిస్తుందా? ఋత్వికులు చేయుచున్నది ఏంటి అంటే పూర్ణ విస్తృత యజ్ఞమును అని అన్నారు. అల్లునకు అంటే వరునికి యుక్తమగు కన్యను, అంటే కన్యను అలంకరించి ఉన్నటువంటి కన్యను ఒసంగి చేయు వివాహం దైవం అనిపిస్తుంది. ఇంకా మూడవది ఆర్ష వివాహం. వరుణు నుండి కొంచెం తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహము ఆర్షం అనబడును. అంటే ఎదురు కట్నం. తల్లిదండ్రి ఆమెను ఇంత వయసు వరకు పెంచి మంచి గుణవంతురాలను చేసి మనకు దారిపోస్తున్నారు కాబట్టి, ప్రసాదిస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతా భావంగా ఎదురు కట్నం అని అంటారు దీన్ని. వరుణు నుండి కొంచెం తీసుకొని కన్యనిచ్చి వివాహం చేసేటువంటి వివాహము ఆర్ష వివాహం అనబడుతుంది. ప్రాజాపత్య వివాహం. వధూవరుల వివాహము ధర్మవృద్ధి కొరకు జరుగుట ప్రాజాపత్యం అనబడును. ప్రాజాపత్యం అగుడు. వధూవరుల వివాహము ధర్మవృద్ధి అని అంటే అక్కడ ధర్మం అంటే కర్తవ్య బాధ్యత. అంటే ఈ యొక్క వివాహం వ్యవస్థ గృహాశ్రమము అంటేనే పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను కొనసాగించటము. ఈ రహస్యం ఎప్పుడు బోధపడుతుంది అని అంటే ఇదే సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసంలో అమైథుని సృష్టి, మైథున సృష్టి. అమైథుని సృష్టి ఏంటంటే మానవీయ ప్రమేయము లేకుండా, స్త్రీ పురుష ప్రమేయము లేకుండా ఈశ్వరుని ద్వారా జరిగేటువంటి మొట్టమొదటి సృష్టి వ్యవస్థను, భూమి నుండి ఆవిష్కరింపబడుతున్నటువంటి ఈ ఆది మానవుల సృష్టిని అమైథుని సృష్టి. ఇది కేవలం ఈశ్వరుని ద్వారా మాత్రమే. ఇది ఎలా తెలుస్తుందంటే వ్యవసాయదారుడు భూమిలో విత్తనం నాటి పంటను సేకరిస్తున్నట్టుగా భగవంతుడు పంచమహాభూతాల గుండా భూమి లోపల జీవాత్మలను నిహితము చేసి భూమి ఇప్పుడు ఏ రకంగా అయితే ప్రసవించేటప్పుడు స్త్రీ గర్భాశయం నుంచి ఎట్లయితే శిశువులు పుట్టుకొస్తున్నారో ఆ విధంగా ఈ యొక్క త్రివిష్ట తిబ్బత్ మాన సరోవరం అని ఏదైతే అనడం జరుగుతుందో, మాన సరోవరం మనుష్యులు వెలువడినటువంటి ఆ భూభాగాన్ని అక్కడి నుంచి భూమి, ఇప్పుడు ఏదైనా రాయి తీస్తే భూమిలో ఆ రాయి ఉన్న భాగంలో ఆ ఖాళీ ప్రదేశం గుంతగా ఉంటుంటది. కాబట్టి మానవులు ఈ ప్రాణులు అన్ని భూమిలోంచి బయటకు వచ్చాయి, అక్కడ గుంతగా ఏర్పడింది. కాబట్టి వర్షానికి నీళ్లు నిండి అది ఒక సరోవరం అయ్యింది. అందుకే దానికి మాన సరోవరం, మానవుల యొక్క ఉత్పత్తి స్థానం అని చెప్పబడుతుంది. అది ఈశ్వరుని సృష్టి, ఆది మానవ సృష్టి. ఇక ఆ ఆది మానవ సృష్టి తర్వాత ఆది మానవుల్లో స్త్రీలు పురుషులు
యుక్త వయసులో ఉన్నారు కాబట్టి స్త్రీ పురుషుల ప్రమేయంతో ఉత్పన్నమయ్యేటువంటి సృష్టిని దీనిని ఇప్పుడు మనం అందరం మైథున సృష్టిలో ఉన్నాం. ఈశ్వరుడు అమైథుని సృష్టిని చేశాడు ఆది ఆరంభంలో. ఇక దాని తర్వాత ఆ అమైథుని సృష్టిలో పుట్టినటువంటి స్త్రీ పురుషుల యొక్క కలయికతోటి మైథునంతో పుడుతూ కొనసాగుతున్నటువంటి ఈ సృష్టిని మైథున సృష్టి అంటారు. ఇంకా 5వది అసురులది. వరుణకు కన్యకు ఏదో కొంత ఇచ్చి వివాహం చేసుకునుట ఆసుర వివాహం అనబడదు. అంటే వరునికి ఎందుకు ఇవ్వాలి? కన్యకి ఇవ్వడంలో అర్థం ఉంది ఏంటంటే ఇన్ని సంవత్సరాల వరకు చదివించి యోగ్యురాలను చేసి అమాంతంగా మన చేతిలో పెడుతున్నారు కాబట్టి కృతజ్ఞతా భావంగా వధువు తల్లిదండ్రులకు, అమ్మాయి తల్లిదండ్రులకు ఇవ్వడం కొంత యోగ్యం అనిపిస్తుంది. కానీ వరునికి ఎందుకు ఇవ్వాలి? ఇది మరి ఆలోచించదగినటువంటిది. వరుడు యోగ్యుడైనప్పటికీ ఆర్థిక పరిస్థితి లేవు కాబట్టి వానికి సాయం చేయాలి. అటువంటి వాళ్ళకు వివాహం చేసుకోవడానికి అర్హతనే లేదని చెప్పేసి అథర్వవేదం చెప్తుంది. అగ్నిహోత్రం మూలంలో ఉన్నటువంటిది. నువ్వు సంపాదించు. మన అగ్నిహోత్రం 2వ సంవిధానం ప్రథమ మంత్రం చెప్పేది అదే. నువ్వు ఏం సంపాదించావు, ఏమున్నది నీ దగ్గర, నీ ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఎలా పోషించగలవు, నీకు పుట్టబోయేటువంటి సంతానాన్ని ఎలా పోషించగలవు, అక్కడ ప్రశ్న అదే వేస్తుంది. ఆర్థికంగా స్తోమత లేనటువంటి వాళ్ళు వివాహం చేసుకోకూడదు అని అభిప్రాయం. అది రాజ వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఈ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అనేది తర్వాత ఏర్పడింది. ఈశ్వరుని యొక్క సందేశం అనేటువంటిది ఆది మానవులకు. అప్పుడు రాజు లేదు, రాజ్యం లేదు, రాజ్య వ్యవస్థ లేదు, ఏదీ లేదు. ఈశ్వరుడు వేదమును ఉపదేశిస్తున్నాడు కాబట్టి వేదంలో యజుర్వేదం 3వ అధ్యాయం ప్రథమ మంత్రం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథాతిథిం. అక్కడ వేద మంత్రం ఆస్యై బ్రాహ్మణా స్రవంతి అభిరగ్ని హృదయం పాపహ అనే అథర్వవేదం. 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రాన్ని చూడండి. యజుర్వేదము 3వ అధ్యాయం ప్రథమ మంత్రాన్ని చూడండి. అంటే ఇక్కడ ఇది రాక్షస వివాహమా ఆచార్యజీ? అసురులు దేవతలు అంటే మంచివారు, అసురులు అంటే ఇక స్వంత ప్రయోజనాన్ని ఆశించే వారిని అసురులు అంటారు. అదే రాక్షస వివాహం అని అనొచ్చా? ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయికి బదులుగా ఎంతో కొంత ఇవ్వడంలో కొంత అర్థం ఉన్నది. కానీ అబ్బాయికి ఎందుకు ఇవ్వాలి? అమ్మాయి ఉన్న పొలాన కట్టుబట్టలతో అతని వెంట అతని ఇంటికి వస్తున్నది కదా, అతనికి ఏమి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? అంటే అతని బాధ్యత ఇక్కడ నుండి నడుచుకోవాలి. నువ్వు కనీసం నీ ఇంటికి వచ్చినటువంటి నీ అర్ధాంగినికి 3 పూటల భోజనం పెట్టలేనటువంటి వాడివి, ఆమె శరీరానికి వస్త్రాలు కనీసం వ్యవస్థ చేయలేనటువంటి వాడివి, ఎండకు వానకు చలికి ఆత్మరక్షణ గురించి ఒక ఇల్లు కట్టలేనటువంటి వాడివి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు వివాహం చేసుకుని ఏమి ఉద్ధరిస్తావు? ఓం ఆచార్జీ, అమ్మా కన్యను ఇచ్చినప్పుడు ఇంతో అంతో ఇవ్వాలనే ఇస్తుండే ఆచార్జీ. ఇప్పుడు అమ్మా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు బ్రాహ్మ వివాహంలో చూడండి, దైవ వివాహంలో చూడండి, ఆర్ష వివాహంలో చూడండి, ఈ వీటిలోనైతే అటువంటిది ఏమి లేదు కదా. మరి వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఆచార్య. అదొక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలం ఆచార్య. ఎలా మాట్లాడుతున్నారు? ఇది ఇప్పుడు ఈ సత్యార ప్రకాశం మనం పాటించదగింది కాదు అని మీ సందేశం ద్వారా తెలుస్తుంది. అది దయానందుని కాలంలో అప్పుడు అట్లా నడిచింది కానీ ఇప్పుడు నడవదు అన్నట్టే కదా మీరు చెప్పేది. అదొక కాలం. అది కాదు ఆచార్జీ, రకరకాల పెళ్లి ఉన్నాయి కదా ఆచార్జీ. సూర్యప్రకాష్ గారు, ప్రభాకర్ మైక్ బంద్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి, డిస్టర్బెన్స్. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇన్ని రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి కదా ఆచార్జీ, ఇదొక రకమేమో అనుకుంటున్నా నేను. అలా అన్నారు, బాగుంది.
అంతేగాని ఇదొక కాలం అదొక కాలం అంటే అది సరైనది కాదు. ఇప్పుడు సూర్యప్రకాష్ అవును గారు ఆచార్య. చెప్పండి. తండ్రి ఆస్తిలో కొడుకుకు ఎంత ఉందో భాగము అంత భాగము అమ్మాయి కూడా ఉన్నది కాబట్టి అమ్మాయితో పాటు కనక వస్తువులు ఆ అమ్మాయి వధువుకు చెందుతాయి అని నా అభిప్రాయం. మళ్ళీ చెప్పండి. తండ్రి ఆస్తిలో కుమారునికి ఎంత హక్కు ఉందో అదే ప్రకారం కుమార్తె కూడా బిడ్డ కూడా అంతే హక్కు ఉంటుంది కాబట్టి తండ్రి కోటీశ్వరుడు అయితే సగం భాగం అమ్మాయికి ఇచ్చి వివాహంతో సత్కరించి పంపిస్తాడని నా అభిప్రాయం. ప్రభాకర్ ఆచార్య గారు మీరు చెప్పండి. అవునండి అమ్మా, ప్రభాకర్ గారు చెప్పండి. వారు వెళ్ళిపోయినట్టున్నారు ప్రభాకర్ గారు. చెప్పండి విజయదుర్గమ్మ గారు. ఇప్పుడు తల్లిదండ్రులు కుమార్తెని ఒక ఇంటికి పంపించేటప్పుడు అక్కడ కొత్తగా ఒక కొత్త చోటుకి వెళ్తుంది, ఎవరిని ఏమి అడగలేదు, తన అవసరాలకి ఏదో ఇవ్వాలని ఈ పసుపు కుంకుమ అనేది అట్లా మొదలు పెట్టారు. మొదలు పెడితే ఇది కట్నం కింద వచ్చింది అనుకుంటున్నాను నేను. సూర్యప్రకాష్ గారు మీరు చెప్పింది సూటిగా ఉంది, కానీ అమ్మగారు చెప్పింది ఆలోచింపజేస్తుంది. అవును, అమ్మగారు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. మీరు చెప్పింది ఏంటంటే నా హక్కు అనే విధంగా, అది పోరాడే విధంగా, కానీ ఈ అమ్మగారు చెప్పిన దాంట్లో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. అందుకని ఇంకెవరైనా చెప్తారంటే చెప్పండి. అందుకని ఇప్పుడు రెండు సరైనవే కదా ఆచార్జీ, చెప్పండి. రెండు సరైనవే కదా. సూర్యప్రకాష్ గారు అమ్మాయికి అక్కడ మరి అందరిలో కలిసిపోతుందో లేదు తన అవసరాల గురించి అని వారు ఆలోచిస్తలేరు. హక్కు నాకు కావాల్సిందే అనేటువంటిది వారు చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి చట్టం గురించి వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లని పోషించలేరు, వారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అక్కడ అత్తగారింట్లో అందు గురించి పైతృక సంపత్తి మగపిల్లలకి ఎంత ఉందో ఆడపిల్లలకి అంత అని చెప్పేసి వారు చెప్తున్నారు. కానీ అమ్మగారు చెప్పిన దాంట్లో సహృదయత భావం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు అపరిచితుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒకేసారి తన అవసరాలను తీర్చుకోవాలంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రంతో అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ తన అవసరాలను ఎలా నెరవేర్చుకుంటుంది. అదే తన దగ్గర ఎంతో కొంత ఇప్పుడు మనము బయటకు వెళ్ళేటప్పుడు బస్ ఛార్జీలు ఎందుకు తీసుకెళ్తాం? ఇంటి నుంచి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే పరీక్ష పెట్టి తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళు బతకడానికి పోయిన వాళ్ళు అక్కడికి పోయి అక్కడ ఏదో పని చేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడి నుండి మళ్ళీ ఇంకొక చోటుకు పోతారు. ఎక్కడికి పోయి అక్కడ పని చేసుకొని అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు, అది వేరే విషయం. కానీ మనం ఇంటి నుంచి తీసుకుపోతున్నటువంటి దానికి ఉద్దేశం ఏంటిది? బస్సులోకి, రైల్లోకి, విమానంలోకి సంస్కారం ఎక్కడికి వెళ్ళినా మనం స్వతంత్రంగా ఉండాలి, అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటటువంటి అక్కడ మనం వాళ్ళ మధ్యలో ఒదిగేంత వరకు మనము మన దినచర్యను ఏది ఆపకుండా మన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండడానికి మనం తీసుకెళ్ళడం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం వారిని అర్థం చేసుకున్నప్పుడు, అక్కడ ఇచ్చి పుచ్చుకోవడం అన్ని జరుగుతున్నప్పుడు ఇక్కడ డబ్బులది యొక్క ఉపయోగం లేదు కదా. అందుకని అమ్మాయికి ఇవ్వడం ఆ రకంగా విజయదుర్గమ్మ గారు చెప్పింది చాలా లోతుగా ఉంది. సూర్యప్రకాష్ గారు చెప్పిందేమో అధికారం, తండ్రి వారసత్వం రూపకంగా వారి తోడబుట్టిన వారి కడుపున పుట్టినప్పుడు వారి మునిగారు మైకి పనిచేయండి, వారి కడుపున పుట్టినప్పుడు అన్నదమ్ములకు ఎంతైతే మునిగారు మైకు పనిచేయదు స్వామి, అది వారికి ఎంత అయితే అన్నదమ్ములకు అందుతుందో అదే విధంగా సరి సమానంగా అమ్మాయికి కూడా అందాలి అనేటువంటి అది హక్కు. ఒకవేళ ఇవ్వకపోతే కోర్టులో కేసు వేసి తన హక్కును పొందేటువంటి అధికారం గురించి సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు. విజయదుర్గమ్మ గారు చెప్పేది ఏంటంటే సహృదయత భావం. ఆ అమ్మాయి ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు. తను కొంతవరకు అయితే తను వాళ్ళలో కలిసిపోయేంత వరకు తన అవసరాలు, కనీస అవసరాల గురించి వారు ఇస్తున్నటువంటిది సహృదయత భావం అని నాకు అర్థమైంది.
అవునాచార్యులు సహృదయత భావం అది ఉన్నప్పుడు ఇప్పుడు హక్కు పోవడానికి అమ్మగారు సాగదీయడం అవసరం. సమయం చాలా అయిపోయింది. లేదు. ఏదైనా కొత్తదనం ఉంటే చెప్పాలి కానీ సార్. ఇంకా 6వ దాంట్లో గాంధర్వ వివాహం ఏమని చెప్తున్నానంటే సమయ నిర్ణయము లేక ఏదో ఒక కారణము వలన యువతీ యువకులు ఇరువురు ఇష్టాపూర్వకంగా పరస్పర సంయోగము అనర్చుట గాంధర్వం అనబడును. నియమము, సమయము, నిర్ణయము లేదా ఏదో ఒక కారణము వలన యువతీ యువకులు ఇరువురు ఒకరికొకరు ఇష్టపడి పరస్పరము సంయోగం ఉనర్చుట గాంధర్వ వివాహం. అంటే ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు తొందరపాటు పడి, ఈనాటి ప్రేమికులు తొందరపాటు పడి పసుపును చేతిలోకి తీసుకొని పసుపు మీద ప్రమాణం చేయడం అని, ఏదైనా గుళ్ళోకి వెళ్ళి ఆ దేవత మీద ప్రమాణం చేయడము అని ఒకరికొకరు వారు ఇష్టపడి చేసుకుంటున్నారు చూడండి. అది ఈ రకంగా అనిపిస్తుంది. నియమము అంటే నియమాన్ని ఉల్లంఘించడం లేదు. ప్రమాణం అంటే ఒకరికొకరు ఆ ప్రమాణం యొక్క ఉద్దేశం ఏంటంటే పసుపు మీద ప్రమాణం చేయడం కానీ, లేదంటే దేవత మీద ప్రమాణం చేయడం కానీ, వాళ్ళు ఒక నియమబద్ధంగానే ఒకటి కావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేనే. ఇంకేమైనా ఉందా? ఇక తప్ప ఒప్ప తర్వాత తెలుస్తుంది తల్లిదండ్రులు కలిసిన తర్వాత. కానీ వాళ్ళిద్దరు ఒకటి కావడానికి మాత్రం కొంతమంది పశువు మీద ప్రమాణం చేసుకోవడం, లేదంటే ఆ యొక్క దేవత మీద గుడి దగ్గర ఉన్నటువంటి ఆ గుడిలోకి వెళ్ళి ఆ దేవత మీద ప్రమాణం చేసుకొని ఆ రకంగా ఒకరికొకరు చూస్తుంటాడు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే, ఏకాభిప్రాయం అని తెలియచేసుకోవడం ఒకరికొకరికి ఆచార్య అట్లా. అదే మరి అవకాశవాదంతో గోడ దూకుడు వ్యవహారం చేయొద్దు అనేటువంటిదే కదా ప్రమాణం చేయడం. ఎవరు మాట్లాడాలి ఏమిటి? అవునాచార్జీ, ప్రేమ పెళ్లి అని ఆచార్జీ ఇది అనుకోకుండా జరుగుతాయి, అందరికి జరగదు. అందరికీ జరుగుతుంది అని వాళ్ళు చెప్పట్లేదు కదా, దయానంద సార్ చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఓం ప్రకాష్ తెచ్చిన ఉదాహరణ ఏంటంటే అందరికీ జరుగుతుందని కాదు కదా. అక్కడ వారిద్దరు పరస్పరం ఇష్టపడుతున్నారు, ఒకరికొకరు ఇష్టపడుతున్నారు, కానీ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. అందుకే ఆ పసుపు, అందుకే ఆ యొక్క గుడి. అవునాచార్జీ. ఇంకా యుద్ధం చేసి బలాత్కారముగా ఏడవది రాక్షస వివాహం. యుద్ధం చేసి అంటే కొట్లాడి బలాత్కారముగా కన్యను లాగుకొని పోవుటయో, కపటముతో కన్యను గ్రహించుటయో రాక్షసం అనబడటం. అంటే అక్కడ ఏంటంటే ఇష్టం లేని వారిని ఎదిరించి లాక్కుపోవడము కానీ, లేదంటే మాయమాటలతో మభ్యపరిచి ఏదో రకంగా కన్యను అపహరించుకుపోవడం, దాన్ని రాక్షస వివాహం అనడం జరుగుతుంది. ఇక పైశాచికం గురించి చెప్తున్నది ఏంటంటే శయనించియో లేక మద్యాదులను సేవించి ఉన్మత్తయో అయి ఉన్న కన్యతో బలాత్కారముగా సంభోగం చేయుట పైశాచికం అనబడదు. ఆమె నిద్రమత్తులో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు డ్రగ్స్ అవి మద్యపానీయాలు అవి సేవించి ఈ రకంగా ఉన్నటువంటి ఉన్మత్తమై ఉన్నటువంటి అంటే స్పృహ కోల్పోయి ఉన్నటువంటి కన్యతో బలాత్కారం సంభోగము చేయుట పైశాచికం అనబడును. ఈ రకంగా వివాహ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ఇంకా దాని వివాహంలోని లోతైన విషయాలు రేపు తెలుసుకున్నాం. సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి. నమస్తే. పేజీ ఎన్నో పేజీ ఆచార్యజీ? 78వ పేజీలో ఉన్నాం. రెండోసారి మళ్ళీ చదువుతున్నాను ఆచార్య. సరే. ఇప్పుడు వరలక్ష్మి గారిది ఎలా ఉన్నదంటే, రామాయణం మొట్టమొదట ఆట ఆడుతుంటే అందరినీ పిలిచినప్పుడు శ్రద్ధతో పోయారు. చాలా జాగ్రత్తగా వినండి అంటే కళ్ళల్లో నీళ్లు కొట్టుకుంటూ మరీ రాత్రంతా మేలుకొని విన్నారు. పొద్దున్న లేవు కానీ
రామాయణం అంతా అర్థమైంది కానీ సీత రాముడికి ఏమవుతుందో అర్థం కాలేదు అన్నట్టుగా పాఠం అంతా అయిపోయినాక ఏ పేజీలో ఉన్నది అని అడగడం అర్థం కావట్లేదా అంటే ముందే ముందు చెప్తున్నాను కదా. చదువుకి వెళ్ళిపోయిన ఆచార్జి మళ్ళీ మీరు చెప్పేటప్పటికి అర్థమవుద్దేనండి, అందుకు సరే పేజీ సరే 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 మంచిది అమ్మగారు, ధన్యవాదాలు. ముందుకు తీసుకెళ్ళండి. ముని గారు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, పుష్పమ్మ గారు లేదా ఇంకా ఎవరు తీసుకెళ్తారు? ముందుకు తీసుకెళ్ళండి ఎవరో ఒకరు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా వివాహ లక్షణాలు, ముఖ్యంగా 8 రకాలైన వివాహాల గురించి, బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, ఆసురము, గాంధర్వం, రాక్షసం, పైశాచికం అనే 8 రకాల వివాహాల గురించి చాలా ఎంతో ముఖ్యమైన విషయాలు అందించారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. తర్వాత ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యమైనది కాబట్టి అందరికీ అందించడానికై లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ పంచుదాం. ఈరోజు వైదిక సంధ్య కొత్త వాళ్ళలో ఎవరున్నారో చేయించాలి. నాదే అన్నయ్య. రాజమణి అమ్మగారు వైదిక సంధ్య చేయిస్తారు. ఓం ఓం ఓం. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం, పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసము ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు నాః. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ పరమాత్మ ద్వారా అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతము తెంచనైనందున ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవములు నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. తదస్తు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్యపానము చేయుము. అంగస్పర్శ మంత్రంలో. నాకు తల్లిదండ్రి యొక్క ఆత్మీయుల సాన్నిధ్యము పునర్జన్మ ప్రసాదించుము. ఈశ్వర ఉవాచ. తదస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ అసంతృప్తి దుఃఖములలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపము నీకు ఊరట కలిగించుముగాక. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖం. శ్రీ యజుర్వేద మంత్రములు 20-5. భక్షాభక్షము, అవివేక బుద్ధి, అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు దుఃఖ మార్గ అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గమున నియంత్రణలో అహింస, ఆరోగ్య, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితము. ఓం ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చలసే వ్యాకులత, అసంతృప్తి, తదుపరి శ్వాస పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షు. ఇదంటే
ఇదంటే ఏంటి, అదంటే ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలని ఆతృత, అసంతృప్తి జీవితము. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇంద్రియము విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిహి, నాభిర్వే చిత్తం విజ్ఞానం. యజుర్వేద మంత్రం 20-9. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒక వైపుకు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచారుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం అప్సంతః సంత్వ విశంతు ఓషధి ఋతపః. యజుర్వేద మంత్రం 20-19. ప్రాణి జాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితాల ప్రహోత్సవ భయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠః అసౌ గ్రేవచ్చ శ్రోణి. యజుర్వేద మంత్రం 28. మణిహారం వలె అలంకృత 2 కంటెముకల దిగ్వస్థానం, స్రవముల అవగామనం మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్థం. ఓం శిరః మూర్ధనామస్య సంసి వ్యాధిద్వ హృదయము చయతు మస్తిష్కం దూర్ధ్వ పైరహత్వ వమోన్హో ది శీర్షత. నిర్మల హృదయము కుండా అతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరో దేవకోశం సముదిచిత తత్పనో అభిరక్షత శిరో అన్నమతో మనః. అథర్వవేదం 10:2-21. శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనస్సు యొక్క జీవితం. బాహుభ్యాం యశోబలం, బాహుబలమింద్రియం. యజుర్వేద మంత్రం 20-7. బాహుభుజముల బలవర్తకంగా ఉండడం గాక. ఓం కరతల కరపుష్టే మోద ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహా. యజుర్వేద మంత్రం 20-6. అస్తౌ మే కర్మ వీర్యం. యజుర్వేద మంత్రం 20-7. కరచరణాల వ్రేళ్లతో హర్షోత్సవ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మ పురుషార్థము నిహితమై ఉంది. మార్జన మంత్రంలో మార్జన మంత్రంలో ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభోభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్త పశో ద్రజాయత, తతో రాత్రజాయత, తత సముద్రో అర్ణవాదతి, సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదత్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రామసౌదాత యథా పూర్వమకల్పయతు, దివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శయ్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షిత పితర ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం భయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః యేభ్యో అస్తు.
योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः। ॐ उदीची दिग्सोमो अधिपति सजो रक्षिता शनिऋषभः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः। ईशुभ्यो नमः येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः। ॐ ध्रुवादिग्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमः येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः। ॐ वृत्वादिग्बृहस्पतिरधिपति शीत्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः। ॐ जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः। सनः पर्षदति दुर्गानि विश्वनाभिव सिन्धूं धृताताग्निः। ॐ चित्रं देवानमुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णस्य आग्ने आप्रध्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तसुषच्छ जगतस्तुषच्छ। ॐ उदत्तं जातवेदसं दृशे विश्वाय। ॐ उद्धं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्। ॐ तच्चक्षुर्देवैद्यं पुरस्ताच्चरमुच्चरतु। पश्येम शरदाशतं जीवेम शरदाशतं शृणुयाम शरदाशतं प्रभ्रवाम शरदाशतं अदीनामस्याम शरदाशतं भूयच्च शरदाशतात्। ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः। अनेन जपोपासनादि ధర్మార్థ కామ మోక్షానం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపవంతు పీతయే శంయోరవిశ్రవन्तు. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, అపా శాంతి, ఓషధే శాంతి, పతే శాంతి, శాంతి, బ్రహ్మ సర్వం శాంతి 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 సమా శాంతి. ఓం శాంతి శాంతి. ఓం నమస్తే అజీ. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఇది శాంతి పాఠము వేరే వాళ్ళు చేస్తారమ్మా. ఏదైనా సూచన ఇచ్చేది ఉంటే వాళ్ళు సూచన చేసి శాంతి పాఠం చెప్తుంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ప్రారంభించిన వాళ్ళు శాంతి పాఠం చెప్తే బాగుంటుంది. సరే. ఓం సర్వే నమస్తే.